యాకోబు మృతదేహాన్ని చిన్నగా నెమ్మదిగా తెచ్చి రాణిగారి ముందు నిలబడ్డాయి. ఆ అద్భుతం యాకోబు అవశేషాలు వదలని ఆ ప్రాంతంలో ఒక దేవాలయం కట్టించింది అదే రాణి. ఆ తర్వాత ఆ రాణి ప్రాంతం ధ్వంసమైపోతుంది, ఆ ప్రాంతం కూడా ధ్వంసమైపోతుంది. క్రీస్తు శకం దాదాపు 800 సంవత్సరంలో పెలాగియస్ ద హెర్మిట్ అనేటువంటి ఒక పెలాగియస్ ఉంటాడు. ఆ ప్రాంతానికి వస్తాడు. యాకోబు సమాధిని కలుపుకుంటాడు. తర్వాత ఆ తర్వాత శాంటియాగోలో ఉన్నటువంటి అంటే శాంటియాగో ప్రాంతమైనటువంటి క్యాపోస్తల అనేటువంటి ప్రాంతానికి ఇది మార్చబడుతుంది. ఆ ప్రాంతం ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయింది. సుమారు 1,00,000 మంది యాత్రికులు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉండేవారు. థియోడోరుకు చెందినటువంటి ఒక బిషప్ ఉంటాడు. బిషప్ కిరియా మరియా అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఈయన సదనానికి 12 మైళ్ళ దూరంలో 3 సమాధులు కనుక్కున్నారు. ఆ 3 సమాధులు ఎవరు అంటే ఒకటి యాకోబుకి, యాకోబు యొక్క ఇద్దరు శిష్యులు, ఈ ముగ్గురికి దొరికాయి. ఈ సమయంలో వాటి గురించి ప్రకటించడం కూడా జరిగింది. వాస్తవికంగా బిబ్లికల్ గా చెప్పాలంటే అపోస్తుల కార్యాలు 12 ప్రకారం యాకోబు క్రీస్తు శకం 44లో చనిపోయాడు. హేరోదు అగ్రిప్ప వంశంలో యెరూషలేములో ఇతను మరణించాడు. తప్పనిసరిగా ఆయన సమాధి ఇక్కడ ఉంటుంది. క్రీస్తు శకం 614లో పరిచయ వారు బైజంటిన్ సరిహద్దుల్లో సిరియా మరియు పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించేస్తారు. అలా ఆక్రమించేసుకున్న తర్వాత ఆ కాలపు విద్యావేత్తలు, రాజులు, చక్రవర్తులు ఈ సమాజంలో ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మార్చేస్తున్నారు. అలా యాకోబు అస్థికులు మాత్రం యెరూషలేము నుండి శాండియాగోలో అంటే శాండియాగో సీనా మోరాస్ అనేటువంటి పట్టణాలకు చేర్చబడ్డాయి. అంటే యాకోబు అవశేషాలపై దేవాలయాన్ని కట్టడం కూడా జరిగింది. అందుకే ఎప్పుడైతే చరిత్రలో మనం చూస్తాం ఆల్ఫాన్సో టూ కాలంలో స్పెయిన్ కు దగ్గర అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈయన రాసినటువంటి గ్రంథమే దట్ వాల్ క్రైస్ట్ చూస్ అనేటువంటి ఈయన చరిత్ర జరిగి ఈయన రాసింది దట్ వాల్ క్రైస్ట్ చూస్ అనేటువంటి యాకోబును స్పెయిన్ పరిచర్య గురించి చాలా స్వల్పంగా చెప్పాడు. కానీ స్పానిష్ ఆచారం ప్రకారం అపోస్తులైనటువంటి యాకోబు క్రైస్తవ తత్వాన్ని ఇలా ఆచార ప్రకారంగా బోధించినట్టు చెప్పుకుంటారు. క్రీస్తు ప్రభు ఆరోహణమైన తర్వాత అందరికీ ఉండేటువంటి యాకోబు ఎక్కువగా కనిపించాడు కాబట్టి ఈ విశ్వాస నిమిత్తము సార్డినియా స్పెయిన్ ప్రాంతానికి వెళ్ళి ఉంటాడు అని చెప్పి ఒక నమ్మకం ఉంటారు వాళ్ళకి. ఆ తర్వాత అనేకమైన చారిత్రక విషయాలు కూడా కనుగొన్నది యాకోబు స్పెయిన్ పరిచర్య ఆధారంగానే వివరించబడ్డాయి అన్నీ కూడా. ఆ రోజుల్లో మధ్య ప్రాచ్య ప్రాంతాల్లో అపోస్తుల యొక్క సమాధులు, శరీర భాగాల గురించి అన్వేషణ జరిగింది. అదే సమయంలో పరిచయను దండయాత్ర చేసి ఆక్రమించుకోవడం మొదలుపెట్టి మారికిపడిపోయి అపోస్తుల అవశేషాలు ఈ ఎముకలు కూడా స్పెయిన్కు తరలించడం జరిగిందని చరిత్రలో ఉంది. అర్మేనియన్ క్రైస్తవులు ప్రవచించి కూడా యాకోబును ఇష్టపడతారు కనుక ఆ అస్థికులు వారికి నమ్మకం